మరి వ్యవసాయం తర్వాత ఎక్కువగా నేతన్నలు ఉన్నారన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ఏదైతే 14-19లో మరి నేతన్నలకు స్వర్ణయుగంగా జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తూ మరి మేము ఎన్నికల్లో అయితే ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తూ మరి నేతన్నలు పడుతున్న కష్టాలు తెలుసుకొని మరి 14-19లోనే నేతన్నలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అమలు పరిచిందే చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తూ మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరి 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్ అందజేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మరి నేతన్న మరి పెన్షన్ అందుకుంటున్న నేతన్నలు 86,000 మందికి మరి 4,000 పెన్షన్ కూడా అందజేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ అదే విధంగా మరి ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఏ విధంగా అయితే మేము మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఉచిత విద్యుత్ అన్నం మరి నేతన్నలకు 200 యూనిట్లు మరి నేతన్నలకు హ్యాండ్లూమ్స్కు అదేవిధంగా పవర్లూమ్కి 500 యూనిట్లు ఉచిత విద్యుత్ కూడా మేము అందజేస్తున్నాం మరి ఉచిత విద్యుత్ అందుకుంటున్న నేతన్నలు 52,952 మంది నేతన్నలకు మేము ఉచిత విద్యుత్ కూడా అందజేస్తున్నాం మరి 200 యూనిట్లు నేతన్నలకు మరి సుమారుగా నెలకు 780 రూపాయలు 500 యూనిట్లు అందుకుంటున్న పవర్లూమ్ నేతన్నలకు మరి సుమారుగా 1,800 రూపాయలు నెల వారికి లబ్ధి పొందుతుందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. దానితో పాటు వారికి సంక్షేమ పథకాలు అందజేస్తూ అంతేకాకుండా మరి వారికి 365 రోజులు పని దినాలు కల్పించాలనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు ఎగ్జిబిషన్స్ కూడా ఏర్పాటు చేశాం. అంతేకాకుండా వారికి పనిముట్లు కూడా 90% సబ్సిడీతో కూడా అందజేశాం. మరి ఏదైతే నేతన్నలు మరి ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో మరి ధర్మవరంలో ఒక మెగా క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నాం. దాంతోపాటు పిఠాపురం, మంగళగిరి మరి మెగా క్లస్టర్లు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. చిన్న క్లస్టర్లు కూడా 10 దాకా ఏర్పాటు చేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఇవన్నీ మేము చెప్పనివి కూడా మరి అమలు పరుస్తున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు నేతన్నలు పడుతున్న కష్టాలు తెలుసుకొని మొన్నటి రోజున మరి నేతన్నలు కోరిక మేరకు ఒక పక్క ఫ్రీ పవర్ ఇస్తున్నాం, పెన్షన్ ఇస్తున్నాం, వారికి 365 రోజులు పని కల్పిస్తున్నాం. దానితో పాటు నేతన్న సేవా పథకాన్ని కూడా అమలు పరచాలి అనే గొప్ప సంకల్పంతో మరి నేతన్న సేవా పథకానికి 250 కోట్ల రూపాయలతో ప్రతి నేతన్న కుటుంబానికి 25,000 రూపాయలు చొప్పున మొన్నటి రోజున ఆ నేతన్న సేవా పథకాన్ని కూడా మేము అమలు పరిచామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఇవి మేము మేనిఫెస్టోలో మా నేతన్న సేవా పథకం లేదు, అయినా కూడా నేతన్నలు పడుతున్న కష్టాలు నేతన్నలు కుటుంబాల్లో వెలుగులు చూడాలనే గొప్ప సంకల్పంతో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ఇప్పటికే నేతన్న సేవా పథకం కింద 71,536 మందికి మేము నేతన్న సేవా పథకం కూడా అమలు పరిచామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. నేను ఈ మీడియా ద్వారా కూడా తెలియజేసేది ఒకటే, ఈ నెల 25వ తారీఖు వరకు కూడా అప్లికేషన్స్ తీసుకున్నాం. ఎవరైతే నేతన్నలు ఉన్నారో మగ్గం నేస్తున్న ప్రతి నేతన్నకు అందజేయాలని గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి గారి దశ నిర్దేశ మేరకు ఈ నెల 25వ తారీఖు వరకు కూడా అప్లికేషన్స్ తీసుకున్నాం. ఈ నెల 30వ తారీఖు కొంత 6 స్టెప్ వెరిఫికేషన్ చేసి అర్హులందరికీ పార్టీలకి, మతాలకు, కులాలకు అతీతంగా ప్రతి నేతన్న కుటుంబానికి 25,000 రూపాయలు అందజేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. కొంతమంది గొడ్డలి పార్టీ వారు ఏదైతే చెప్పారో అది కూడా చెప్పలేని వారు, అది కూడా చేయలేని, అమలు పరచని వారు కూడా ఈ రోజు ప్రజల్లోకి వచ్చి వారి కార్యకర్తలను అడ్డం పెట్టుకొని నేతన్నలు కానీ వారి పార్టీ కార్యకర్తలను తీసుకెళ్లి ప్రజలు రెచ్చగొట్టాలనే ఆలోచనతో ఉన్నారు. నేను తెలియజేసేది ఒకటే, నేతన్నలందరికీ ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ నేతన్న సేవా పథకం అమలు పరుస్తున్నామన్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తూ వైసీపీ పార్టీకి ఈ రోజు నేతన్నలు గుర్తొచ్చారు, ఈ రోజు బీసీలు గుర్తొస్తారు, ఈ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టులు గుర్తొస్తాయి, ఈ రోజు పరిశ్రమల గురించి మాట్లాడతారు. నేను తెలియజేసేది ఒకటే, భారతదేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ అభివృద్ధిలో పరుగులు పెడుతోందన్న విషయం కూడా తెలియజేస్తూ మరొకసారి నేతన్నలకు తెలియజేసేది ఒకటే, వైసీపీ వారు రెచ్చగొడితే, వైసీపీ వారు ఏదైనా మీకు చెప్పితే కూటమి ప్రభుత్వం చెప్పని కార్యక్రమాలు కూడా చెప్పని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తోంది. ఇన్ని సంక్షేమ పథకాలు అందజేస్తుంది. ఖచ్చితంగా నేతన్న సేవా పథకం అర్హులందరికీ అందజేస్తామన్న విషయం కూడా తెలియజేస్తుంది.